హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు ఏమైంది అనేది చెప్పుకోవాలంటే నవ్వొస్తుందండి. ఎందుకు అంటే ద లాస్ట్ నైకీ సింబల్ లాగా వచ్చింది చూసారా? దిస్ నైకీ సింబల్ అలాగే ఉంది. ఎందుకంటున్నానంటే ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మాక్సిమం టు మాక్సిమం వాట్ వీ ఎక్స్పెక్టెడ్ యాజ్ ద మార్కెట్ యెల్లో బ్యాండ్ రేంజ్‌లోనే ఓపెన్ అయింది. ఓకే. సో మనం అనుకున్నాము ఇది కవర్ అవుతదని. అలాగే కవర్ అయింది ఆల్మోస్ట్. దెన్ ఇట్స్ కేమ్ డౌన్. ఇది ఫెయిల్యూర్ అవుతది అనుకున్నాం. అలాగే ఫెయిల్యూర్ అయిపోయింది. ఇట్స్ కేమ్ అప్ టు టెస్ట్ టీపీ3 అండ్ టీపీ4 కూడా టచ్ చేస్తదని చెప్పాను. టీపీ4 కూడా టచ్ చేసింది మార్కెట్. మరి ఇప్పుడు ఏంటి సార్ లెవెల్స్ కనబడట్లేదంటే ఇది ఆటో డైనమిక్‌గా క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో మార్కెట్ అనేది ఈ యెల్లో బ్యాండ్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ లైక్ మార్కెట్ అనేది డైరెక్షన్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ మార్కెట్ అనేది అప్ సైడ్‌కి వెళ్ళిపోయింది. సో ఎక్కడి వరకు వెళ్ళిపోయింది చూసారా? మళ్ళీ ఇక్కడ కూడా చూడండి. చాలామంది అనుకుంటారు కదా! మనదేం పని చేయదు అది ఇది అని. ఓకే. నేను చెప్పింది రాంగ్ అయిపోయినా గానీ నా సెటప్ మాత్రం రాంగ్ అవ్వదండి. ఎందుకో చూడండి. ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్ కమ్ అప్ టు టెస్ట్ వీక్లీ అండ్ మంత్లీ వాల్యూమ్. ఇది కూడా బ్రేక్ చేసింది. కానీ ద టీపీ2 ఎప్పుడు చెప్తాను కదా! మార్కెట్ ముందు రోజు ఫాలో అయిందంటే ద టీపీ2 ఈస్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ అని. సో ఇట్స్ కేమ్ అప్ టు రెసిస్టెన్స్ వరకు వచ్చి మార్కెట్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఈవెన్ యూ కెన్ సీ దిస్ బై సెల్ ట్రిగ్గర్స్ కూడా నైకీ సింబల్ ఫాలో అయింది. నైకీ ఇక్కడ భయపడితే ఈ రేంజ్ వరకు వచ్చింది. సో ఎంతమంది క్యాప్చర్ చేశారు అకాడమీ మెంబర్స్‌కి. ఓకే. సో నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్. కానీ ఇది మ్యానిపులేషన్ కూడా అవ్వచ్చు అని అనుకున్నాను. కానీ డిఐఎస్ భయంకరంగా బై చేశారు. కానీ ఈవెన్ ఎఫ్ఐ పీపుల్స్ సెల్ చేసినా కానీ ఈ మూవ్‌మెంట్ మీద వచ్చిన డిఐ వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్ళడానికి ట్రై చేశారు కాబట్టి ఇది కంటిన్యూషన్‌గా అవుతుందా? అంటే ఈ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందా? ఆర్ కన్సాలిడేషన్ అయిపోతుందా? అనేది కూడా ఇంపార్టెంట్ కదా! ఎందుకంటే ఇండెక్స్‌ని లేపాలంటే స్టాక్స్‌ని బై చేయాలి. స్టాక్స్‌ని బై చేసుంటారు. ఆబ్వియస్‌లీ ద లాజిక్స్ ఓకే. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ గ్రో ఇన్ ది ఇండెక్స్. ఎఫ్ఐ వాళ్ళు ఎంతవరకు డిఐ వాళ్ళు ఎన్ని రోజులు హోల్డ్ చేస్తారు? ఇది కంటిన్యూషనా? ఈరోజు పెట్టింది రేపు క్లోజ్ చేస్తారా? ఎల్లుండి క్లోజ్ చేస్తారా? అనేది ఇంకా క్వెషన్ ఉంది. మైండ్‌లో క్వెషనింగ్ పడాలి. గుర్తుపెట్టుకోండి. ఇవే మెయిన్ ఇంపార్టెంట్. అందరూ అన్ని చెప్పింది సక్సెస్ అవ్వాలని లేదు. రాంగ్ అవ్వాలని లేదు. రైట్ అవ్వాలని కూడా లేదు. ఓకే. సో బట్ థింగ్ ఇస్ మనం మార్కెట్‌ని ఎంత బాగా కనెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఈవెన్ లైక్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా నేను లైవ్‌లో కూడా చెప్పాను. ఐ మీన్ టెలిగ్రామ్‌లో అప్లోడ్ చేశాను. దిస్ ఈస్ ద కన్సాలిడేషన్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ యాక్టివేట్ అయింది. ఇక్కడ మార్కెట్ ఎక్స్‌పైరీ ఉంది కదా! సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సాలిడేషన్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈ లో కూడా స్టాప్ లాస్ అని చెప్పాను. ఆల్రెడీ పైకెళ్తే కిందికి చూడండి, కిందికెళ్తే పైకి చూడండి అని అన్నాను. సో పైకొచ్చినప్పుడు కిందికి చూసి ఉంటున్నారు. ఎంతవరకు క్యాప్చర్ చేసి ఉంటారో మరి. మరి కింద టీపీ4 వరకు వచ్చింది. సో టీపీ4 వరకు తీసుకొని ఎంతమంది కంటిన్యూ చేసి ఉంటారో అది సెకండ్ క్వెషన్. నాకు తెలిసి ట్రేడ్ చేయకపోయినా కానీ మంచిదే హ్యాపీగా. ఇలాంటి టైంలో ట్రాప్ అవ్వకుండా ఉన్నా కూడా మంచిదే. ఎందుకంటే మన క్యాపిటల్‌ని ప్రొటెక్షన్ చేసుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. అవర్ క్యాపిటల్ ఈస్ ప్రొటెక్షన్. దానికి రెండే 2 కారణాలుంటాయి ప్రొటెక్షన్‌కి. ఒకటి స్టాప్ లాస్, 2 నో ట్రేడ్. అర్థమవుతుందా? సో చాలామంది అనుకుంటారు మనం అనుకున్నట్టు మీరన్నట్టు రివర్స్ అవుతుంది అని. యెస్ అవ్వచ్చు. అవ్వకూడదని గ్యారంటీ లేదు. ఎందుకంటే నేను మార్కెట్‌ని అర్థం చేసుకొని చెప్పేవాడిని. అర్థం 100% అవుతదని లేదు కదా! 10% అవ్వచ్చు, 20% అవ్వచ్చు, 50% అవ్వచ్చు, 70% అవ్వచ్చు, 80% అవ్వచ్చు, 90% అవ్వచ్చు. అది మీకే అర్థమవుతది ఎంతవరకు అయిందనేది. ఓకే. మనం కంట్రోల్ చేసేవాళ్ళం కాదు. అర్థం చేసుకొని ముందుకెళ్ళేవాళ్ళం. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఎందుకు ఇలా అవుతుంది అనేది ఒక్కసారి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో వెరిఫై చేసుకుందామా? సో చూస్తే ఆహ్, జస్ట్ 1 అవర్ టైమ్ ఆర్ డైలీ క్యాండిల్ టైమ్ ఫ్రేమ్ పెడితే మీకు చూసారా? సో మీకు చూసారా ఇక్కడ మార్కెట్ అనేది ఏమవుతుందంటే ఏమవుతుందంటే సో నేను ఆల్రెడీ ట్రెండ్ లైన్స్ ప్లాట్ చేశాను. అంతకుముందు కూడా ఈ గ్యాప్ ఉందని చెప్పాను కదా! ఆ గ్యాప్ కవర్ చేస్తాదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను. ఈవెన్ ద ట్రెండ్ చూడండి ఎంత ఫాలో అవుతూ ఉంది. ఓకే. సో ట్రెండ్ లైన్ అనేది ఫాలో అవుతూనే ఉంది.
సో ఆ ఫాల్ ప్రకారంగా మార్కెట్ ఫాలో అవుతూనే ఉంది. ఓకే. ఈవెన్ ఈ మంత్లో వాల్యూమ్స్ ఉన్నాయి కదా, ద ఫస్ట్ క్యాండిల్, మంత్ యొక్క ఫస్ట్ క్యాండిల్, దాంట్లో 1, 2, 3, 4 డేస్ వరకు ఇలా ఉంది. సో రియల్గా ఇది మాస్టర్ క్యాండిల్ నుంచి ఇది మ్యానిపులేషన్ అయిందా, కంటిన్యూ అవుతుందా, రివర్సల్ అవుతుందా, అంటే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, ఇది మ్యానిపులేషనా అనేది కావాలి. ఎందుకంటే నాకు స్టిల్ ఇంకా డౌట్గానే ఉంది. ఎన్ని చూపించినా నాకు ఇంకా స్టిల్ డౌట్గానే ఉంటుంది. ఎందుకంటే నేను కొంచెం వేరుగా ఆలోచిస్తాను కాబట్టి. అంతే, సింపుల్, ఏం లేదు. మరి ఈ గ్యాప్ ఎప్పుడు కవర్ చేస్తుంది? ఈ గ్యాప్ ఎప్పుడు కవర్ చేస్తుంది? నెక్స్ట్ ఇయరా, నెక్స్ట్ ఇయరా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచిస్తాను. అందుకనే ఇది పైకి వచ్చినా కానీ కంటిన్యూషన్ కాదని అనుకుంటున్నాను ట్రెండ్. జస్ట్ ఇట్స్ ఎ రీటెస్ట్ అండ్ ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా లెక్క ప్రకారంగా. ఇది రియల్గా కంటిన్యూ అవ్వాలి అని అంటే మాత్రం, ఓకే, రియల్గా కంటిన్యూ అవ్వాలనుకుంటే మాత్రం మార్కెటు ఇలా వచ్చి బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ అయితేనే అప్ సైడ్ చూస్తాను. అప్పటిదాకా నేను చూడను. ఎప్పుడు పైకి వచ్చినా నేను కింది వైపే చూడడానికి ప్లాన్ చేస్తాను. ఈ రోజుకైనా కింది వైపే చూడడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ట్రెండ్ డౌన్లో ఉందండి, ట్రెండ్ డౌన్లో ఉంది. సో సి దిస్ ఇస్ ద ట్రెండ్ డౌన్లో కనబడుతుంది నాకు. అప్ ఎప్పుడు నేను డిసైడ్ అవ్వాలి? ఇలాంటి పెద్ద క్యాండిల్ మ్యానిపులేషన్కి డిసైడ్ అవ్వాలా, లేదంటే పైకి డిసైడ్ అవ్వాలా? ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది మ్యానిపులేషన్ అనుకున్నాం అనుకోండి, బట్ వాట్ అబౌట్ దిస్? ఇది ట్రెండ్ డౌన్లోనే గ్రీన్ క్యాండిల్ వచ్చింది, పైకి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఏమైంది, పెద్ద కిందికేసి కొట్టింది. ఎగ్జాంపుల్ నేను చెప్తుంది, కనబడుతుంది కదా. ఐమ్ షోయింగ్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ ద డిస్ప్లేయింగ్ ఆన్ ద చార్ట్. సింపుల్గా చెప్తున్నాను నేను, ఇంక ఎక్కువ ఓవర్గా ఏమి చెప్పట్లేదు. అందుకనే అంటున్నా రియల్గా ఏంటి అనేది. దిస్ ఈజ్ ట్రెండ్ ఈజ్ కంటిన్యూషన్ ఆర్ కన్సాలిడేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మైండ్ ఉండిపోయింది. సో ఓకే, ఈ మాన్యువల్గా రాశారు సార్ మీరు అది ఇది అంటే, ఓకే సరే మాన్యువల్ది తీసేద్దాం. ఓకే, సో మాన్యువల్ని హైడ్ చేసేసాను. జస్ట్ ఐఎమ్ స్విచింగ్ ఆన్ మై సెటప్. ఓకే, మై సాఫ్ట్వేర్ టూల్. ఇక్కడ చూసినా కానీ మీకు చూడండి ఏమర్థమైంది, ట్రెండ్ డౌనే కనబడుతుంది కదా. ఫాలో అవ్వాలన్నా కానీ మీకు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ బోత్ ఆర్ కనెక్టింగ్. ట్రెండ్ లైన్ డౌనే ఉంది. నేను చెప్పినట్టు ఇది బ్రేక్ చేసి సస్టైన్ అయితేనే అప్ సైడ్, అదర్వైజ్ నో అప్ సైడ్. అదే నేను అలాగే ఆలోచిస్తాను. ఈవెన్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా కూడా ఓపెన్ని బ్రేక్ చేయలేదు, ఇంకా మంత్లీ ఓపెన్ని బ్రేక్ చేయలేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకొని చూడండి, ఈ గ్యాప్ ఉంది చూసారా, దిస్ గ్యాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్యాప్, ఇట్ ఈస్ దేర్. ఇఫ్ యు సీ హియర్ పర్టికులర్ క్యాండిల్ గ్రాఫ్ వేర్ ఇట్ ఈస్, ఎస్, ఈ గ్యాప్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళిన గ్యాప్, ఈ గ్యాప్ కవర్ చేయడానికి అయితే రావాలి. అది నా అల్గారిథం కూడా, ఇట్స్ మై అల్గారిథం ఆల్సో షోయింగ్ యాజ్ ఎ TP1. నా TP1 అదే ఫామ్ చేసింది చూడండి. ఐ డిడ్ంట్ చేంజ్ ఎనీథింగ్. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను. సీ దిస్ ఇస్ ద థింగ్. అంతే, సింపుల్, ఏం లేదు మనం చెప్పేస్తుంది అంతే. సో అదే అండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్ చూస్తున్నానండి. ఇఫ్ యు సీ హియర్ 1 అవర్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు సంథింగ్ హ్యాస్ చేంజింగ్. ఇది చూసారా, నిఫ్టీ ఆల్మోస్ట్ ఎల్లో బ్యాండ్కి వరకు రావడానికి ట్రై చేసింది, బట్ ఇట్స్ వెంట్ అవుట్. సో ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ చూసారా, సింపుల్గా జరిగింది కూడా చూడండి. ఇంకా స్టిల్ వీక్లీ ఓపెనింగ్ పాయింట్ని బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేసి మళ్ళీ వచ్చి కిందికి క్లోజ్ చేసింది. అర్థమవుతుందా ఏం చెప్తున్నానో నేను? ఇంకా మీరు అర్థం చేసుకోండి. రియల్గా ట్రెండ్ కన్వర్ట్ అవుతుందా అని తెలుసుకోవడానికి ఈ థింగ్స్. ఓకే, ఇది బ్రేక్ చేసి నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడికి ఫామ్ చేస్తే నేను అప్పుడు ఆలోచిస్తాను, ఓకే టెంపరీగా అప్ సైడ్ వెళ్తుంది, ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత రియల్గా ట్రెండ్ కన్వర్ట్ అయిందని అప్పుడు ఆలోచిస్తాను నేను. అర్థమవుతుంది కదా. సో ఇది బ్రేక్ చేస్తే ఇది, అండ్ నెక్స్ట్ ఇది, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో వీక్లీలో. ఈ వీక్లీలో ఎక్స్పెక్టేషన్ పాయింట్స్ 489 పాయింట్స్ అయితే 80% కవర్ అయిపోయిందండి. 80% కవర్ అయిపోయింది మార్కెట్. ఇంకొక రోజే ఉంది, రేపు ఒక్క రోజే ఆల్మోస్ట్ కవర్డ్. థింగ్ యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇది కూడా కవర్ చేసి ఉంటే, ఇక్కడ వరకు వచ్చి ఉంటే ఈ 100% కవర్ అయిపోయేది. నా టెక్నికల్స్, నా అల్గారిథం కూడా సూపర్గా వర్క్ అయ్యేది. సి దిస్ ఇస్ 80%, 80.09%. ఇంకేం కావాలంటారు చెప్పండి మీరే. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అలాగే చూద్దామా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ చూసే ముందు
రేపటి అనాలిసిస్ కూడా ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే. సో టుమారో అనాలిసిస్ ప్లాన్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. జస్ట్ దానికి ఏం లేదు, సింపుల్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాము. 30 మినిట్స్ పెట్టిన తర్వాత టుమారో లెవెల్స్ నేను క్లిక్ చేస్తాను. సింపుల్, ఏం లేదు. సో లెవెల్స్ ఫస్ట్ థింగ్ ఇస్ ఈరోజు మనకు చూస్తే 139% మూవ్ అయిపోయింది. దిస్ ఇస్ ద థింగ్. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, TP1 ఎక్కడ ఉంది? పైన ఉంది. TP1 కింద ఎక్కడ ఉంది? నెక్స్ట్ కింద ఉంది. అంటే లోయర్లోనే ఉంది మార్కెట్. ఓకే. సో TP4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే. బట్ ఇక్కడ TP4 ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. అంటే మార్కెట్ ఈజ్ నాట్ గో ఎనీవేర్. ఓకే. ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఫస్ట్ థింగ్ ఇస్ ఎందుకు లేదు అని అంటే సింపుల్గా మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఎనాలిసిస్ ప్రకారంగా విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూస్ ప్రకారంగా చూస్తుంటే ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ ఎంత ఉందో నేను చూడలేదండి. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ సీ ఇట్ ఆల్సో. ఓకే. మన ఫ్యూచర్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే 715లో ఉంది. ఓకే. గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 644లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ డౌన్ అయితే కనబడుతుంది కదా. సో మన ఫ్యూచర్ కూడా చూద్దాం. ఓకే. మన ఇండెక్స్ కూడా చూద్దాం. సో ఆ ప్రకారంగా వేసుకున్నా కానీ మార్కెట్కి దిస్ TP3 బ్యాండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని కనబడుతుంది. వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఎందుకు అంటానంటే ఫస్ట్ థింగ్ ఈస్ ఇక్కడ చూడండి, డైనమిక్ సపోర్ట్ ఇక్కడ ఉంది అండ్ ట్రెండ్ లైన్ ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఫామ్ చేసింది. వెన్ ఎవర్ హ్యాపెనింగ్ లైక్ దిస్ మార్కెట్ మీకు గుర్తుపెట్టుకున్నాం కదా, ఫండమెంటల్ గుర్తుపెట్టు లైక్ ఎప్పుడు రైజ్ అయినా కానీ ద ఫస్ట్ సపోర్ట్ ఈస్ TP2 ఈజ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఇదే దీని తర్వాత కొంచెం నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇది కనబడుతుంది. బాగా మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇదే కనబడుతుంది. నా లెవెల్కి అయితే ఇది, మార్కెట్కి అయితే ఇది ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఎందుకంటే ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది, డైనమిక్ సపోర్ట్ ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అయితే ఈ రేంజ్ వరకు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫస్ట్ టార్గెట్ అయితే ఇదేయండి. దిస్ ఇస్ మై ఫస్ట్ టార్గెట్. ఇక్కడ వరకు అయితే వస్తుంది. దాని తర్వాత ఇక్కడ వరకు రావాలా వద్దా అనేది దాని ఇష్టం. మార్కెట్ ఇలా కంటిన్యూగా పోతుందంటే నేను ఒప్పుకోనండి. యాజ్ అ ప్రైస్ యాక్షన్ బిల్డ్ అవ్వాలి ఇక్కడ. ఇలా పైకి వెళ్ళింది, కిందికి రావాలి, దెన్ అప్పుడు పైకి వెళ్ళాలి. అప్పుడే ఒప్పుకుంటా ప్రైస్ యాక్షన్ క్రియేట్ అయిందని. ఐఎమ్ ఫాలోయింగ్ ద టెక్నికల్స్ కాబట్టి నేను అది ఫాలో అవ్వాల్సిందే. అంతకు మించి నేను ఫాలో అవ్వను. ఇంకా ఎక్స్ట్రాగా మ్యాజిక్ చూస్తానంటే నేను ఒప్పుకోను. ఓకే. సో మరి రెసిస్టెన్స్ ఏంటి సార్ స్ట్రాంగెస్ట్ అంటే? స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఈ పాయింట్ ఇస్తానండి, TP4 బ్యాండ్. ఎందుకు అంటున్నానంటే సో బ్యాండ్ వచ్చేసరికి లిటిల్ బిట్ వైడ్గా ఉందండి. సో ఎక్స్పెక్టేషన్స్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ప్లే అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఎక్స్ట్రా పాయింట్ ఇది బఫర్ కిందకి అప్ సైడ్ అంత పెట్టుకోకూడదు, ఎందుకంటే వెళ్ళిన కొద్దీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తగులుతూ ఉంటాయి కాబట్టి. బట్ థింగ్ ఈస్ ఓకే, యాక్సెప్టెడ్, ఈ రేంజ్ వరకు పెట్టుకోవచ్చు. సో లో లెవెల్ ఇది బ్రేక్ చేస్తేనే దెన్ ఇక్కడికి, అదర్వైజ్ నో. ఓకే. దిస్ ఈస్ ద రేపటి మార్కెట్. ఇదే రేపటి మార్కెట్ యొక్క అనాలిసిస్ లెవెల్. మార్కెట్ విల్ బి ప్లే ఇన్ బిట్వీన్ రేంజ్. ఓకే. అండర్స్టాండ్ గైస్. ఇందులో మీకు ఎలా ప్లాన్ చేయాలో తెలుసు కదా. యాజ్ ఎ ఓపెన్ సైకాలజీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్స్, ఓపెన్కి అంటే కింద బ్రేక్ చేసిందంటే కిందికి చూస్తాం, కింద ఒక సపోర్ట్ ఫామ్ అయ్యాక పైకి చూస్తాం. దాట్స్ ఇట్, సింపుల్, ఏం లేదు. అది ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా కానీ మనం ఎలాగే ప్లాన్ చేద్దాం. స్టాప్ లాస్ ఈజ్ ఇంపార్టెంట్, అంతే, ఏం లేదు. క్యాపిటల్ ప్రొటెక్షన్, స్టాప్ లాస్, అదర్వైజ్ నో ట్రేడ్ ఆల్సో ఈజ్ ఓకే, గుడ్ ఫర్ అస్. Okay. Then what about Bank Nifty? We'll see this Bank Nifty also will close very fast. So Bank Nifty కూడా అలాగే రైజ్ అయిపోయింది. ఈవెన్ Bank Nifty కూడా అలాగే చెప్పుకుందాం అంటే బోల్డ్ ఉంటాయండి. సో నో ప్రాబ్లం, సింపుల్ ఫటాఫట్న కూడా Bank Nifty కూడా నేను అలాగే చెప్తున్నాను. ఇక్కడ చూద్దాం. Bank Nifty చూస్తే ప్రీవియస్ డే కంపేర్ చేస్తే స్మార్ట్ AI యాక్టివేట్ చేస్తున్నాను, సింపుల్గా మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇఫ్ యూ సీ హియర్ TP1 లోయర్ లో, ఓకే, TP4 హయ్యర్ హై. సో ఇది అవుట్ సైడ్ ఫామ్ అయింది. అవుట్ సైడ్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మూమెంటం ఉండదండి. ఓకే, ఎక్కువ మూమెంటం ఉండదు. ఓకే. సో దానికి మార్కెట్ యొక్క సపోర్టు బయ్యర్స్ ఇక్కడ ఉన్నారు. ఇది స్ట్రాంగ్ బయ్యర్ లెవెల్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. ఓకే. సో ఇది బ్రేక్ చేస్తేనే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఐ విల్ పుట్ యాజ్ ఎ బఫర్ పాయింట్ వేర్ మార్కెట్కి వెరీ వెరీ స్ట్రాంగ్ బయ్యర్ ఇదే కిందకి కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకు అంటే కెన్ సీ హియర్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ ఇక్కడికే వస్తుంది, అంటే గోల్డెన్ క్రాస్ ఫామ్ అవుతుంది. అంటే మార్కెట్లో ఇది కంటిన్యూస్గా రైజ్ అనుకుంటే, ఇది కంటిన్యూషన్ మార్కెట్ అనుకుంటే, గుర్తుపెట్టుకోండి, కంటిన్యూషన్ మార్కెట్ అనుకుంటే ఒక రీటెస్ట్ రావాలి.
ఐదర్ అది ఇదా ఆర్ ఇదా అనేది ఇంపార్టెంట్. వచ్చినాకనే నేను యాక్టివేట్ చేసుకుంటా అప్ సైడ్కి. ఓకే, యాజ్ అ ప్రైస్ యాక్షన్కు ఇక్కడ వరకు. ఇది బ్రేక్ అయితేనే ఈ రేంజ్ వరకు. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్, మార్కెట్ విల్ బి ప్లేన్ బిట్వీన్ రేంజ్ హియర్ టు మాక్సిమం టు హియర్. ఇది కూడా బ్రేక్ చేస్తేనే ఈ రేంజ్ వరకు. ఇన్ కేస్ ఆఫ్ మరి ఇది బ్రేక్ అయిపోతే సార్ అంటే ఏం లేదండి, ఇది బ్రేక్ అయిపోతే ఇక్కడ వెళ్ళిపోయిందండి, అంతే సింపుల్. ద స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది ఫాలో అవ్వాలి. ప్రొసీజర్, ప్యాటర్న్, స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఏంటి? మార్కెట్ యొక్క స్ట్రక్చర్, మన సాఫ్ట్వేర్ యొక్క టూల్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, అంతే సింపుల్. ఏం అవసరం లేదు. అది ఎన్ని రోజులు చేయాలనుకున్న మ్యానిపులేట్ ఎన్ని రోజులు చేస్తుందండి మ్యానిపులేషన్? ఓకే, 1, 2, 3 డేస్ వరకు చేస్తుంది, అంతకంటే ఎక్కువ చేయలేదు కదా. సో మనం లైవ్ 2 months నుంచి కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఎన్నిసార్లు మ్యానిపులేషన్ చేసింది మనల్ని ఆలోచించండి మీరు. ఎన్నిసార్లు దొరికాం మనం? చాలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. సో మనం మార్కెట్ని అర్థం చేసుకునే వాళ్ళం, కంట్రోల్ చేసే వాళ్ళం అయితే కాదు. గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఇది మైండ్లో గుర్తున్నంత వరకు మనం పాజిటివ్గానే ఉంటాం. ఓకే, హోప్ గైస్ జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు కూడా నేను ఉండకపోవచ్చు, ఐ హ్యావ్ వర్క్. మళ్ళీ మండేని కలుద్దాం. ఓకే, అకాడమీ మెంబర్స్ ఫర్ ఓన్లీ ఈ సండే క్లాస్ పెడతాను, ఎందుకంటే లాస్ట్ సండే మిస్ అయిపోయింది కాబట్టి ఈ సండే పక్క క్లాస్ ఉంటా. మరి బాయ్ గైస్.